వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంటుంది, హమ్ దో హమారే దో అని. సామెత కాదు, ఇది ఒక స్లోగన్. ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించినప్పుడు, ఒక ఉద్యమంలాగా జరిగినప్పుడు మేమిద్దరం మాకిద్దరు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఇట్లాంటి స్లోగన్స్ అన్నీ పెట్టేవాళ్ళు. ఎందుకంటే మధ్యతరగతి పేద కుటుంబాల్లో తక్కువ మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళు హ్యాపీగా బతికేస్తారని, చిన్న కుటుంబాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాయని. ఎందుకంటే వాళ్ళకి తగినంత సంపాదన ఉండదు, పల్లెల్లో అటవీ ప్రాంతాల్లో సంపాదన ఉండదు కాబట్టి ఆ వచ్చే చిన్న చిన్న ఆదాయాలతోనే హ్యాపీగా బతికేస్తారు, ఆ ఇద్దరు పిల్లలతో చదివించుకుంటారు. ఇలా ఉండేది. సరే, డబ్బున్నోడికి ఏదైనా ఒకటే, ఎంతమంది ఉన్నా ఒకటే. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు, బీబీ మియా ఇక్కడే, ఇద్దరు పిల్లలు లండన్లో. బాగుంది, హమ్దో హమారే దో అన్నట్టు వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు సంతోషం, బాగుంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగానే వాళ్ళది పెద్ద కుటుంబం, బాగా బలిసిన కుటుంబం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా. తప్పులేదు, అందరికీ ఆస్తులు ఉండాలని లేదు, అందరూ పేదరికంలో ఉండాలని లేదు. వాళ్ళకి ఏదో సంపాదించుకున్నారో దేవుడిచ్చాడో, లేకపోతే లాక్కును ఏదో ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగా తొక్కుకుంటూ ఎదిగారో, లాక్కుని ఎదిగారో, కబ్జా చేసి ఎదిగారో, ఏదో మొత్తం మీద అయితే జరగాల్సింది ఏం జరిగింది పక్కన పెడితే ఆయనకి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి, సంతోషం. లక్షల కోట్ల కంపెనీలు ఉన్నాయి, సంతోషం. ఆవిడ పేరు మీద ఉన్నాయి, సంతోషం. మీడియా ఉంది, సంతోషం. దాదాపు ఒక 5-6 చోట్ల పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, సంతోషం. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ఇంకెక్కడెక్కడో చెప్తారు, మనకు తెలియని ప్లేసులు ఎక్కడున్నాయో తెలియదు. ఓకే, అంత బాగుంది, కట్టుకున్నావు కదా, అవన్నీ నీ డబ్బులే కదా. నీ డబ్బులు అంటే అవినీతి సంపాదన, అక్రమ సంపాదన, కష్టపడి అయితే కాదులే కానీ అన్ని షెల్ కంపెనీలు అవే కదా కేసులు ఉన్నాయి. సరే, ఎనీవే, అవి గవర్నమెంట్ సొమ్ము అయితే కాదు. నువ్వు ఆ కంపెనీలు ఈ కంపెనీలు పెట్టి ఆడిని మోసం చేసి ఈడిని మోసం చేసి చేసావు, మొత్తం మీద కేసులు నడుస్తున్నాయి. మరి ఆ రిషికొండల మీద కట్టిన ప్యాలెస్ లాంటి ప్యాలెస్ నువ్వు సొంతంగా కట్టుకోపోయావా? నీ సొంత సొమ్ముతో ఎంత? 500 కోట్లు. నువ్వు ఆ మధ్య అన్నావే నా వెంట్రుకు కూడా పీకలేరని, ఆ వెంట్రుకతో సమానం నీకు 500 కోట్లు. నీకు ఆ వెంట్రుకతో సమానం. కాకపోతే అక్కడ ఏంటంటే కొండ ఒకటే నీకు లేదు. కొండ మీద కట్టిన ప్యాలెస్ లాంటి ప్యాలెస్లు 10 కట్టగలవు, 10 కాదు 100 కట్టగలవు. సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లోనే 43,000 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించామని ఉంది, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం. అది ఇప్పుడు 12 ఏళ్ల క్రితం 3 రెట్లు వేసుకున్నా కూడా 2 లక్షల కోట్లు అయి ఉంటాయి అవే. మళ్ళీ 5 ఏళ్లలో కుమ్మేలా, ఈ కుమ్మేసిన దాని గురించి నేను మాట్లాడలే ఇంకా. సో ఈ లెక్కను లెక్కేసినప్పుడు కొండ ఒక్కటి తప్పితే అలాంటి ప్యాలెస్ని ఎన్నైనా కట్టుకోగలవు కదా. కక్కుర్తి ఎందుకు? పైగా కొండ అది న్యాచురల్ హిల్, అది నువ్వు దాన్ని తొలిచేసి అదేదో టూరిజం చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి చివరి వరకు మీడియా అడుగుతుంటే, మీడియా అంటే మళ్ళీ మీ నీలి మీడియా అడగలేదురే, అది నీలి మీడియా అడగల, కూలి మీడియా అడగల, మేమే అడిగాం. ఏంటి దాని మీద ఏం కడుతున్నారు? రిసార్ట్లు కడుతున్నారా? ఉన్న రిసార్ట్లు ఎందుకు పీకేశారు? కొత్తగా కట్టే ఏం చేయబోతున్నారు? స్టార్ హోటల్స్ ఏమైనా పెడుతున్నారా? ఎందుకు మామూలు ఎందుకు తీసుకెళ్ళకూడదని మేము అడిగాం. 2-3 సోషల్ యాక్టివిస్టులు కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా కూడా పోనివ్వలేదు మీరు. అప్పుడు ఒక ఆయన ఏదో సొరంగం పెడుతున్నారంటండి, అక్కడి నుంచి సముద్రంలోకి బీచ్ వరకు సొరంగం పెట్టుకుంటున్నారంట, ఏదైనా అయితే పారిపోవడానికి, లేకపోతే అక్రమ సంపాదన తరలించడానికి అని ఒక పెద్ద ఆయన అన్నారు కూడా. ఆ ప్రచారం జరిగింది వైజాగ్లో. అందుకే అంత సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేశారని అంటున్నా నేను. ప్యాలెస్ విజువల్స్ వేయండి అయ్యా, అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడండి, ఆ రోడ్లు చూడండి, ఎవడమ్మ మొగుడు సొమ్ము, ఎవడబ్బ సొమ్ము, ఎందుకు కట్టావయ్యి, దేనికోసం కట్టావు, పర్పస్ ఏంటి? చంద్రబాబు నాయుడు 5 కోట్లు పెట్టు 6 కోట్లు పెట్టు ప్రజావేదిక కడితే అది కట్టింది ప్రభుత్వ అధికారిక సమావేశాల కోసం. కడితే నువ్వు రాగానే దాన్ని కూలగొట్టావు.
అదేమంటే ఇదేదో చెరువు శిఖంలో ఉందని. అది కొండ మీద ఉంది కదా, అటవీ శాఖ పర్మిషన్లు ఎవడిచ్చాడు నీకు? నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు ఏ పర్మిషన్ అంటే ఆ పర్మిషన్ తీసేసుకుంటావా? హిట్లర్ ఇలాగే ఉండేవాడంటావు, నీ అంత అయ్యి ఉండి ఇలాగే ఉండేవాడంట. చివరికి ఏమయ్యాడు? ఎక్కడుండాలో తెలియని పరిస్థితికి వచ్చాడు. అసలు అది చూస్తుంటే ఇది మనుషులు ఉండే ఇల్లా, లేకపోతే దేవతల కోసం, లేకపోతే దేవతలు కూడా కాదేమో, అంటే ఇంద్రభవనం అంటారు. ఇంద్రుడితో పాటు రావణాసురుడు కూడా ఉంది, రావణ లంక. సముద్రం పక్కన కాబట్టి దీన్ని లంకనే అనుకోవాలి. మిమ్మల్ని రావణుడు అనుకోవాల్సి వస్తుంది. ఇక మై గాడ్, పైన లైట్లు మెరుస్తున్నాయి, ఆ లైట్ల నీడ కింద గ్రానైట్లో మెరుస్తున్నాయి. పైన లైటు, కింద గ్రానైటు. ఎందుకండి ఇదంతా? 550 కోట్లు 600 కోట్లు అధికారికంగా చెప్తున్నారు, మొత్తం 1000 కోట్ల దాకా పెట్టారని చెప్తున్నారు. దాదాపు 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు కదా పేదలకు ఇల్లు కట్టుకోవడానికి. మీరు ఆ డబ్బులు పేదలకు ఇల్లు కట్టియడానికంటే కట్టిస్తే దాదాపు 1 కోటి కుటుంబాలకు ఇల్లు కట్టించేవాళ్ళేమో. కనీసం ఒక 50,000 కుటుంబాలకు ఇల్లు కట్టించేవాళ్ళు. అబ్బా అది కట్టుకుంటే నువ్వు పేదల ఇల్లు కట్టించే మాట మాట్లాడాలి వెంకటకృష్ణ అని అంటాడేమో నన్ను. అయ్యా, ఆయన పేదల పెన్నిదండి, ఆయన పేదల ప్రతిరూపం. ఆయన మొన్నటిదాకా పోరాడింది పేదల కోసం, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడానని చెప్పాడు కదా ఆయనే. మరి ఏ పేదలు ఈ ప్యాలెస్ కట్టారు? ఏ పేదలు చూడండి లోపల బంగారం రంగులో మెరుతుంది ఏదో టాయిలెట్కి వెళ్తే? పెత్తందారుడు పోకడా అదా, లేకపోతే పేదలదా అది? బుద్ధున్నోడు ఎవడైనా చూసి ఇది పేదల పెన్ను, ఇది ఇల్లు పాపం పూరి గుడిసి అనాలా దాన్ని? పేదల తరపున పోరాడే జగన్మోహన్ రెడ్డి అనబడే మరొక నిరుపేద కట్టుకున్న పూరి గుడిసి అనాలా దాన్ని? లేకపోతే బాగా నెత్తికెక్కిన ఒక నియంత, అధికారం నెత్తికెక్కిన ఒక నియంత కట్టుకున్న ప్యాలెస్ అనాలా? ఏమేమి అక్కడ ఉండేది వాళ్ళు నలుగురే, వాళ్ళకొక ప్రెసిడెన్షియల్ సూట్ అట. మన ప్రజలకు ప్రెసిడెన్షియల్ సూట్ అంటే ఏంటో కూడా తెలియదు నిజానికి. మనం కూడా వినడమే తప్ప అది ఎలా ఉంటుందో అనేది మనకు కూడా తెలియదు ఎవరికి. మళ్ళీ 2 పిల్లలకి చివరొక విల్లా సూట్ అట. ఏంది ఇది? ప్రభుత్వ సొమ్ముతో ఏం సోకులు ఇవి? నీకున్నాయి కొనుక్కోవయ్యా. వైజాగ్లో భూములు బాగానే ఆక్రమించారు మీ వాళ్ళు, ఆక్రమించిన దాంట్లో కట్టుకోపోయావా? ఇలాంటిది సముద్రం కనపడాలా, అన్నిటికీ సముద్రం కనపడాలా. పగలు సముద్రం కనపడాలా, రాత్రి సముద్రం కనపడాలా, మంచం మీద పడుకుంటే సముద్రం కనపడాలా, టాయిలెట్కి వెళ్తే సముద్రం కనపడాలా. పులివెందుల్లో ఏ సముద్రం లేదు కదా స్వామి. మీరు ఎలా అక్కడ పులివెందుల్లో పుట్టినప్పుడు సముద్రం లేదు? ఎందుకు ఈ సముద్రానికి అలవాటు పడ్డారు మీరు? ఎందుకు సముద్రాన్ని అంతగా ఎంచుకున్నారు? అసలు టూరిజం శాఖ మీకు ఇల్లు కట్టుకోవడానికి ఎందుకు ఈ కొండని ఇచ్చింది? ఎవడాడు ఇచ్చిన అధికారి ఎవడు? ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎవరిని రికవరీ పెట్టాలి? ఇవన్నీ చర్చిద్దాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు